విశాఖ స్టీల్ ప్లాంట్లో నిన్న జరిగిన ప్రమాద ఘటనలో 8 మంది మృతి చెందగా 6 తీవ్రంగా గాయపడ్డారు. ఇవాళ కేజీహెచ్లో బాధిత కుటుంబాలను మంత్రులు నారా లోకేష్, అనిత, సంధ్యారాణి, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎంపీ శ్రీభరత్, పల్లా శ్రీనివాసరావు పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని మంత్రి లోకేష్ వారికి భరోసా కల్పించారు. బాధిత కుటుంబాలను ఓదార్చారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రమాద ఘటనపై నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు చేస్తుందని, నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. స్టీల్ ప్లాంట్ స్థితిగతులపై త్వరలో కార్మిక సంఘాలతో భేటీ అవుతామని, కంపెనీల నిర్వహణ, ప్రభుత్వ యంత్రాంగం పర్యవేక్షణపై సమీక్ష చేస్తామని చెప్పారు. ప్రమాదానికి ముందే మరో ఘటన జరిగిందని కార్మికులు చెప్పారన్నారు. ఇలాంటి ఘటన గత 33 ఏళ్లలో ఎప్పుడూ జరగలేదన్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. విచారణ కమిటీ నివేదిక వచ్చాక చర్యలుంటాయన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై వైసీపీ నీచ రాజకీయాలు చేస్తోంది. బాధిత కుటుంబాలని పరామర్శించడానికి వెళ్లిన మంత్రి లోకేష్తో గొడవ పెట్టుకోవాలంటూ వైసీపీ శ్రేణుల్ని సాక్షి రిపోర్టర్ రెచ్చగొడుతూ అడ్డంగా దొరికిపోయాడు. లోకేష్ కారు దిగిన వెంటనే హడావుడి చేయాలని, నినాదాలు ఇవ్వాలంటూ ప్రిపేర్ చేశాడు. లోకేష్ వాహనం దిగి బాధిత కుటుంబాల దగ్గరకు వెళ్లకముందే సాక్షి రిపోర్టర్ దగ్గరుండి మరి వైసీపీ కార్యకర్తలతో నినాదాలు చేయించాడు. ఈ డ్రామా అంతా తన ఫోన్లో రికార్డ్ చేశాడు. ఈ విషయాన్ని గమనించిన బాధిత కుటుంబ సభ్యులు సాక్షి రిపోర్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనపై కేంద్ర దర్యాప్తు కమిటీ నియమించింది. 3 సభ్యులతో కూడిన కమిటీ నియమించినట్లు విశాఖ జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే ప్రమాద స్థలిని కేంద్ర బృందం పరిశీలించింది. ప్రమాదానికి గల కారణాలపై కేంద్ర బృందం విశ్లేషించనుంది. పీపీపీ విధానం ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకోవచ్చని మంత్రి నారాయణ చెప్పారు. పీపీపీ విధానం ద్వారా కమర్షియల్ కాంప్లెక్స్లు వంటివి నిర్మిస్తే వాటి ద్వారా ఆదాయం వస్తుందన్నారు. తిరుపతిలో గత ప్రభుత్వం 13 అంతస్తుల భవనాన్ని నిర్మించి మధ్యలోనే ఆపేసిందని, ఒకవేళ పీపీపీ విధానంలో నిర్మించి ఉంటే ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించే వీలు ఉండేదని మంత్రి తెలిపారు. రొయ్య రైతుల సంక్షేమానికి, ఆక్వాకల్చర్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అమరావతిలో రొయ్యల రైతులు, ఫీడ్ తయారీ సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఫీడ్ ధరల అంశంపై రైతులు, తయారీదారులు పరస్పర అంగీకారానికి రావాలన్నారు. ధరల నిర్ణయంలో శాస్త్రీయ విధానం అవసరమన్నారు. ఫీడ్ ధరల పెంపును నియంత్రించాలని మంత్రికి రైతులు విజ్ఞప్తి చేశారు. కిలో ఫీడ్పై ₹6 మాత్రమే పెంచాలని కోరారు. కలెక్టర్ డీకే బాలాజీతో పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ భేటీ అయ్యారు. నియోజకవర్గంలోని పలు సమస్యలను ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. 22A జాబితాలో ఉన్న భూములను విముక్తి కల్పించాలని కలెక్టర్ను కోరారు. ఇనాం సర్వీస్ భూములు, దేవాదాయ శాఖలో ఎక్స్చేంజ్ చేసిన భూములను 22A జాబితా నుంచి తొలగించాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులు, ఉపాధి హామీ పనులు తదితర అంశాలపై కలెక్టర్తో చర్చించారు. ఈ సందర్భంగా బెదిరింపు కాల్స్పై బోడే ప్రసాద్ సీరియస్ అయ్యారు. మాలంపాటి భాస్కర్ రెడ్డి ఎవరో తనకు తెలియదని, అతని బెదిరింపులకు బెదిరేది లేదని చెప్పారు. మహిళా సాధికారతకు తెలంగాణ సర్కార్ మరో కీలక అడుగు వేసింది. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం మహిళా సంఘాలకు 553 ఆర్టీసీ బస్సులు పంపిణీ చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో బస్సులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మహిళలకు ఓటు హక్కు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని, దేశానికి తొలి మహిళా రాష్ట్రపతిని అందించింది కూడా కాంగ్రెసేనని సీఎం రేవంత్ గుర్తు చేశారు. అలాగే 2013లో మహిళా బిల్లు ప్రవేశపెట్టింది కాంగ్రెసేనని అన్నారు. బీజేపీ అధ్యక్ష పదవిని ఒక్కసారైనా మహిళకు ఇచ్చారా అని సీఎం ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తొలి 5 ఏళ్లలో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయడం లేదో చెప్పాలంటూ తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. జనగామ జిల్లా చిల్పూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కార్పొరేట్ శక్తులకు కేంద్ర ప్రభుత్వం వంత పాడుతుందని మండిపడ్డారు. దేశంలో తొలిసారిగా రైతులు పండించిన ధాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ భూమి పేదోడిదని, దాన్ని ఆక్రమించి పేదలకు ఇవ్వలేమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని వేశ్యకాంతుల చెరువుకు ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే మట్టా రాగమయ్యతో కలిసి మంత్రి పొంగులేటి పరిశీలించారు. ప్రైవేటు భూములు మనకు అవసరం లేదని, ప్రభుత్వ భూమి పేదవాడిది అని పేదలకు ఇవ్వాలని మంత్రి పొంగులేటి అన్నారు. ప్రభుత్వ భూమిని 2 రోజుల్లో సర్వే చేసి దాని చుట్టూ ఫెన్సింగ్ వేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో చేసిందేమీ లేదని అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్తో కలిసి మంత్రి పర్యటించారు. పూసికుంట, నాయుడుపేట గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇంద్రమిళ్ల గృహప్రవేశాలు చేశారు. పలు గ్రామాల్లో బీటీ రోడ్లకు భూమి పూజ చేశారు. అనంతరం లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలు మంజూరు చేశారు. పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో కబ్జాకు గురైన ఎస్సీ కార్పొరేషన్ భూముల్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పరిశీలించారు. గుండ్లపోచంపల్లి మైసమ్మగూడ శివారులో ఉన్న 49 ఎకరాల 20 కుంటల భూమిని గత బీఆర్ఎస్ మాజీ మంత్రి కబ్జా చేశారని అడ్లూరి వ్యక్తం చేశారు. ఆ మాజీ మంత్రి గురించి మాట్లాడి తన స్థాయిని తగ్గించుకోనంటూ ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ భూముల్ని సర్వే చేయించి కార్పొరేషన్కు తిరిగి అప్పగించాలని మేడ్చల్ కలెక్టర్ను మంత్రి ఆదేశించారు. దేశంలో రైతులకు బీజేపీ స్తెనలా తయారైందని ప్రభుత్వ వేముల వీరేశం తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ రైతు వ్యతిరేక పార్టీ అని ప్రజలకు అర్థమైందన్నారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చిన చరిత్ర మోదీదని వీరేశం మండిపడ్డారు. తెలంగాణలో ధాన్యం సేకరణపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కిషన్ రెడ్డి బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారన్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని ఇప్పటికే చాలాసార్లు కలిశామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఏడాది ధాన్యం ఉత్పత్తి పెరుగుతుంటే కేంద్రం ప్రతి ఏటా కొనుగోలును తగ్గిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరికి ప్రత్యామ్నాయంగా పత్తి, మొక్కజొన్న, కందులు సాగు చేసే రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు తెలంగాణ ప్రభుత్వ విప్ విజయ రమణారావు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెట్లను ఆయన లబ్ధిదారులకు అందజేశారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక ప్రతిపక్ష నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని, అలాంటి వాళ్లకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఆయన హెచ్చరించారు. మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని మభ్యపెడుతున్న రేవంత్ రెడ్డి ముందు అంగన్వాడీలకు జీతాలు చెల్లించి మహిళల పట్ల ఉన్న గౌరవాన్ని నిలబెట్టుకోవాలని ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిని హరీష్ రావు డిమాండ్ చేశారు. 2 నెలలుగా జీతాలు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 62,000 మంది అంగన్వాడీ సోదరీమణుల కష్టాలు మీకు కనిపించడం లేదా అని హరీష్ రావు ప్రశ్నించారు. నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అంగన్వాడీలో ఉసురు తప్పకుండా తగులుతుందని ఆక్షేపించారు. మహిళా మంత్రి సీతక్క సాటి మహిళ కన్నీటి గోసు అర్థం చేసుకోకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై రామచంద్రరావు తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఇటాలియన్ ఫ్యామిలీకి రేవంత్ గులాంగిరి చేస్తున్నారని మండిపడ్డారు. యాదాద్రి జిల్లాలో బీజేపీ శిక్షణ శిబిరానికి రామచంద్రరావు హాజరయ్యారు. చెంచులగూడ జైల్లో రిమాండ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను బీఆర్ఎస్ నేతలు డాక్టర్ శ్రవణ్ దాసోజు, బీఆర్ఎస్వి ఉపాధ్యక్షులు తుంగ బాలు, నాయకులు కురవ విజయ్, లీగల్ సెల్ అడ్వకేట్ జక్కుల లక్ష్మణ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న నేతలు కేసుకు సంబంధించిన అంశాలపై చర్చించారు. బాల్క సుమన్పై నమోదు చేసిన కేసు రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమేనని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. జూలై నెలాఖరుకు ముసారాంబాగ్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఓవైపు పూర్తవుతాయని జీహెచ్ఎంసీ ఏఈ ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఇవాళ అంబర్పేటలో ముసారాంబాగ్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. బ్రిడ్జ్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, మరో 2-3 నెలల్లో పూర్తి స్థాయిలో పనులు పూర్తవుతాయని అన్నారు. బ్రిడ్జ్ నిర్మాణం ఒక పక్క పూర్తయితే వాహనాలను బ్రిడ్జ్ పైనుంచి పంపడానికి అవకాశాలు పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ సచివాలయం ఎదురుగా బీజేపీ మహిళా నేత ఆకుల శ్రీవాణి నిరసన చేపట్టారు. ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేయకుండా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆందోళన చేశారు. సచివాలయం ఈస్ట్ గేట్ ఎదురుగా బోర్డు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. నల్గొండలో కాంగ్రెస్ నాయకుల మధ్య గ్రూపు విభేదాలు బయటపడ్డాయి. డీసీసీ అధ్యక్షులు కైలాష్ నేత బర్త్డే సందర్భంగా పలు చౌరస్తాలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఫ్లెక్సీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోటో కనిపించలేదు. దీంతో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఫ్లెక్సీలను చింపేశారు. మల్కాజ్గిరి కార్పొరేషన్ భవన నిర్మాణానికి హైకోర్టు బ్రేక్ వేసింది. భూమి తిరిగి తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ 5 రిట్ పిటిషన్లను దాఖలయ్యాయి. వాటిని విచారించిన జస్టిస్ విజయసేన్ రెడ్డి స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశించారు. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసే వరకు యథాతథ స్థితి కొనసాగించాలన్నారు. తదుపరి విచారణ జూలై 7కు వాయిదా వేశారు. కార్పొరేషన్ భవన నిర్మాణానికి నిన్న సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్గా 3 డాక్టర్లకు ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. వైద్య విద్య సంచాలకుల కార్యాలయ సిబ్బంది తప్పిదంతో 3 వైద్యులు అయోమయానికి లోనవుతున్నారు. వైద్యులు బదిలీల ఉత్తర్వులు జారీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తుంది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్గా డాక్టర్ హరిచంద్ర రెడ్డిని బదిలీ చేసి ఆయన స్థానంలో 3కి ఉత్తర్వులు జారీ చేయడంతో వైద్యులు కంగుతిన్నారు. తెనాలిలో ఉచిత క్యాన్సర్ టెస్టింగ్ క్యాంపును మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపట్టి శైలజ ప్రారంభించారు. నన్నపనేని బుచ్చయ్య, సుశీల జ్ఞాపకార్థం డాక్టర్ నన్నపనేని ఆంజనేయులు నేతృత్వంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సహకారంతో ఈ ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారితో కలిసి రాయపట్టి శైలజ శిబిరాన్ని ప్రారంభించారు. క్యాన్సర్ వల్ల ఎవరూ బలి కాకూడదని, దానిని టెస్టుల ద్వారా ముందుగానే గుర్తించి నయం చేసుకోవచ్చని శైలజ తెలిపారు. ఈ శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సంగారెడ్డి జిల్లా కోహిర్లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు బడిబాట కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించారు. గురుజువాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్న ఆకుల ప్రభ పొలంలో ఉపాధి పనులు చేస్తున్న కూలీల దగ్గరకు వెళ్లి తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు పంపించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న నాణ్యమైన విద్యతో పాటు సౌకర్యాలపై అవగాహన కల్పించారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలకు గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. నిడమనలోని గ్యాస్ ఏజెన్సీ వద్ద ఖాళీ సిలిండర్లతో జనం క్యూ కట్టారు. 3 నెలలుగా గ్యాస్ వినియోగదారులు బుక్ చేసినా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి గ్యాస్ కొరత లేకుండా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు. పంటల సాగుకు సిద్ధమవుతున్న సమయంలో యూరియా సమస్య రావడంతో రైతులు రోడ్డెక్కుతున్నారు. ప్రధానంగా యూరియా పంపిణీ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాప్ విధానాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం అంకాపూర్లో యూరియా కోసం రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఆదర్శ గ్రామమైన అంకాపూర్లో రైతులు ఆందోళన చేపట్టారు. యూరియా యాప్ను తొలగించి నేరుగా సొసైటీల ద్వారా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ ఆర్మూరు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. గండిపేట చెరువు కాలుష్యానికి కారణమయ్యే ఇక్కడి డంపింగ్ యార్డ్ను తొలగించుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలో ఉన్న డంపింగ్ యార్డ్ను ఆమె స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం మొయినాబాద్ మున్సిపల్ కమిషనర్తో ఫోన్లో మాట్లాడారు. కేసీఆర్ హయాంలో ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు, క్రీడా మైదానాలను ఏర్పాటు చేశామన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాటిని తొలగించి డంపింగ్ యార్డులుగా మార్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఇక్కడ డంపింగ్ యార్డ్ను తొలగించాలని డిమాండ్ చేశారు. కొమరంభీం జిల్లా దిందాలో పోడు రగడ కొనసాగుతుంది. ఫారెస్ట్ అధికారులు పోడు రైతుల మధ్య తలెత్తిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. పోడు భూముల స్థానిక రైతులు సాగు పనులు చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు సాగు పనులను అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు పలువురు రైతులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చుంచులూరు రెవెన్యూ పరిధిలో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. రాజపాలెం సమీపంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న భూములకు మంచి గిరాకీ ఉండడంతో ఓ వ్యక్తి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. 213 నుంచి 226 సర్వే నెంబర్లోని పేదలకు ఇచ్చిన ప్రభుత్వ అసైన్డ్ భూములను భీమవరంకు చెందిన సత్యనారాయణరాజు అనే వ్యక్తి ఆక్రమిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. తమ భూమిలోకి వెళ్తే దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని బాధితులు పొలాల్లో ఆందోళనకు దిగారు. నెల్లూరులో ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఓవైపు బస్సు నడుపుతూనే ప్రయాణికులకు టికెట్లు ఇచ్చాడు. కావలి నుంచి తిరుపతి వెళ్తున్న బస్సులో ఈ ఘటన జరిగింది. కర్నూలు జిల్లా ఆదోనిలో ఓ యువతి ప్రాణాలను శక్తి టీం పోలీసులు కాపాడారు. కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకునేందుకు యువతి యత్నించింది. మహిళా కానిస్టేబుల్ రాజేశ్వరి, సిఆర్పీఎఫ్ సిబ్బంది అప్రమత్తతో ప్రమాదం తప్పింది. అనంతరం 3 టౌన్ పిఎస్లో యువతికి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. తమ సొసైటీలో సునకాన్ని చంపేశారంటూ సినీ నటి మంజురీ ఫడ్నీస్ కన్నీరు పెట్టుకున్నారు. మైకీ అనే పెంపుడు కుక్కను కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 నుంచి తమతో ఉంటున్న కుక్కను చంపేశారంటూ ఏడుస్తూ సెల్ఫీ వీడియో పోస్ట్ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంజురీకి జంతు ప్రేమికులు మద్దతుగా నిలిచారు. నిర్మల్ జిల్లా కుంటాలలో భారీ వర్షం కురిసింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోకి భారీగా వరద నీరు చేరడంతో నిల్వ ఉంచిన జొన్నధాన్యం పూర్తిగా తడిసిపోయింది. అయితే ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలతో పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. రోడ్లపై నీరు చేరడంతో ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జీహెచ్ఎంసీ బృందాలు అలర్ట్ అయ్యాయి, సహాయక చర్యలు చేపట్టారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఓ ద్విచక్ర వాహనంలో పాము పిల్ల కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. దానిని బయటకు తీసేందుకు యజమాని నానా తంటాలు పడ్డారు. ఆదోనికి చెందిన బ్యాంకు ఉద్యోగి వినోద్ రోడ్డు పక్కన పార్క్ చేసిన స్కూటీలో పాము పిల్ల దూరింది. గమనించిన స్థానికులు వెంటనే వాహన యజమానికి విషయం చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ పెట్రోల్ ట్యాంకు వద్ద పామును గమనించి బయటకు తీశారు. అనంతరం జనావాసాలకు దూరంగా వదిలిపెట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బ్లూసీ కేఫ్ సమీపంలో కట్లపాము కలకలం రేపింది. హోటల్ ఎదుట పార్క్ చేసిన ఓ బైక్లోకి పాము దూరింది. బైక్ తీసేందుకు వచ్చిన వాహనదారుడు పామును గమనించి దూరంగా వెళ్లాడు. స్థానికులతో కలిసి ఎన్ని ప్రయత్నాలు చేసినా పాము బయటకు రాలేదు. చాలాసేపటి తర్వాత బైక్లోని పాము పక్కనే ఉన్న మరో బైక్లోకి వెళ్లడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎట్టకేలకు పామును బయటకు తెచ్చి కర్రలతో కొట్టి చంపేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రాబోయే రోజుల్లో సైబర్ క్రైమ్ పెద్ద ఛాలెంజ్ కాబోతుందని, దానిపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని కరీంనగర్ సిపి గౌస్ ఆలం అన్నారు. హుజూరాబాద్ ఏసీపీ ఆఫీసును ఆయన తనిఖీ చేశారు. ప్రజలు తమ డబ్బులు పోయిన గోల్డెన్ అవర్లోపు 1930కు ఫిర్యాదు చేయాలన్నారు. జిల్లాలో బ్యాంకులు, జ్యువెలరీ షాపుల దగ్గర సెక్యూరిటీ పెంచామని, అలాగే హోటల్స్, లాడ్జ్ల యజమానుల నుంచి ప్రతి నెల రిపోర్ట్స్ తీసుకుంటున్నామని ఏసీపీ తెలిపారు. ఎవరికి ఎలాంటి ఫిర్యాదులు చేయాలన్నా నేరుగా లేదా కంప్లైంట్ బాక్స్లో కంప్లైంట్ వేయొచ్చని తెలిపారు. ఆర్ఎండ్బి ఎన్సీ మోహన్ నాయక్ నివాసంలో ఏసీపీ అధికారులు సోదాలు చేశారు. మియాపూర్ సహా 11 ప్రాంతాల్లో తనిఖీలు చేసిన అధికారులు పలు కీలక డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అంతర్జాతీయ ఓజీ గంజాయి స్మగ్లింగ్ నెట్వర్క్ ను ఈగల్ ఫోర్స్, తెలంగాణ కస్టమ్స్, ఎన్సీబీ సిబ్బంది సంయుక్తంగా ఛేదించారు. బ్యాంకాక్, ఇండియా మార్గంలో సాగుతున్న మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠాను అరెస్ట్ చేశారు. హైదరాబాద్కు చెందిన జూనియర్ ఆర్టిస్టు దొడ్డి సూర్యకళ బ్యాంకాక్ నుంచి వస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. నిందితురాల నుంచి 2 కిలోలకు పైగా ఓజీ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విచారణలో కేరళకు చెందిన చల్లిల్ పుత్తన్ పురాయిల్ నఫ్షీద్ అలియాస్ అలెక్స్ ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. హైదరాబాద్లో నేపాల్ గ్యాంగ్ మరోసారి రెచ్చిపోయింది. గచ్చిబౌలి హిల్ రిడ్జ్ విల్లాలో భారీ చోరీకి పాల్పడింది. ఓ వ్యాపారి ఇంట్లో కిలో బంగారు నగలు, వజ్రాలు ఎత్తుకెళ్లారు. నెల క్రితమే నేపాల్ దంపతులను వ్యాపారి పనిలో పెట్టుకున్నారు. వ్యాపారి కుటుంబం ముంబై వెళ్లి తిరిగి వచ్చేసరికి చోరీ జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు యూపీ, నేపాల్ సరిహద్దులో వీరిని పట్టుకున్నారు. నిందితుల నుంచి 6 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జిల్లా రామచంద్రపురంలో గంజాయి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 3 కేజీల గంజాయి, 2 మోటార్ సైకిళ్లు, 4 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారంతా రామచంద్రపురం మండలం సి రామాపురంకు చెందిన పేట మురళి, పల్లోల మణికంఠ, పీలం అనిల్ కుమార్, పాలేగార్ల సుభాన్గా గుర్తించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో గంజాయి ముఠ పట్టుబడింది. పట్టణ శివార్లో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న 6 ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక తనిఖీలో ఈ ముఠా నుంచి 1.5 కిలోల గంజాయి, 1 స్కూటీ, 4 మొబైల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణంలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. పక్కింటి మైనర్ బాలుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాలిక అనారోగ్యంతో రుయా ఆసుపత్రిలో చేరడంతో పరీక్షల్లో దారుణం బయటపడింది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. 12 ఏళ్ల బాలికపై 49 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడి చేశాడు. అనంతరం బాలికను భవనం పైనుంచి తోసేశాడు. బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ఈ నెల 6న ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. తిరుపతి భాక్రాపేట ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం తప్పింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి ఘాట్ రోడ్డు పక్కనున్న పెట్టగోడను ఢీకొట్టి కిందకు దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నారు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. కలకడ నుంచి తిరుపతి వస్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన తీరును చంద్రగిరి పోలీసులు పరిశీలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాచినేనిపేట దగ్గర ఆర్టీసీ బస్సు, బూడిద ట్యాంకర్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాద సమయంలో బస్సులోని 42 మంది ప్రయాణికులు ఉండగా వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. లారీ బస్ డ్రైవర్కు మాత్రం తీవ్ర గాయాలయ్యాయి.
దేశ భద్రతలో అత్యంత కీలకమైన జోజిలా పాస్ సొరంగాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. దీంతో జమ్మూ కాశ్మీర్, లడాఖ్లను కలుపుతూ ఏడాది పొడవునా రవాణాకు వీలు కలిగింది. శీతల పరిస్థితులు, మంచు తుఫాన్లను తట్టుకునేలా 13.15 కిలోమీటర్ల పొడవుతో దీన్ని నిర్మించారు. ఒకే సొరంగంలో ఇరువైపుల రాకపోకలు సాగించడం జోజిలా పాస్ ప్రత్యేకత. సముద్ర మట్టానికి 11,578 అడుగుల ఎత్తులో ఈ సొరంగ నిర్మాణం జరిగింది. ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పుకునే ఈ నిర్మాణంలో ఎంతో మంది తెలుగు ఇంజనీర్లు, నిపుణులు పాల్పంచుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 10 మిలియన్ సేఫ్ అవర్స్ రికార్డును సాధించారు. కర్ణాటక సీఎం శివకుమార్ ఓవర్ యాక్షన్ చేశారు. ఎంగిలి చేసిన యాపిల్ను అనుచరుల మీదకు విసిరేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక సొంత నియోజకవర్గం కనకపురకు వెళ్లిన డీకే శివకుమార్ కు ఘన స్వాగతం లభించింది. ఆయన అనుచరులు వినూత్నంగా యాపిల్స్ తో కూడిన గజమాలతో సత్కరించారు. అందులో నుంచి ఒక యాపిల్ తీసుకుని సగం కొరికి తిన్న డీకే మిగతా సగాన్ని అనుచరులపైకి విసిరేశారు. కొందరు దాన్ని మహాప్రసాదంగా భావించి అందుకోవడానికి ప్రయత్నించిన వీడియో వైరల్ అవుతుంది. ఇలా ఎంగిలి పండును ఇతరులపైకి విసిరేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. లెఫ్టినెంట్ శశాంక్ తివారీ మరణాంతరం దేశ రెండో అత్యున్నత శౌర్య పురస్కారం కీర్తి చక్రను అందుకున్నారు. తోటి సైనికుడిని కాపాడే క్రమంలో ఆయన ప్రాణాలను త్యాగం చేశారు. 2025 మే 22న నార్త్ సిక్కింలో ఈ ఘటన జరిగింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శశాంక్ తివారీ తల్లిదండ్రులకు కీర్తి చక్రను అందజేశారు. సిపాయి జంజల్ ప్రవీణ్ ప్రభాకర్ ను మరణాంతరం దేశ రెండో అత్యున్నత శౌర్య పురస్కారం కీర్తి చక్ర లభించింది. 2024 జూలై 6న జమ్మూ కాశ్మీర్ కుల్గాంలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో ఆయన వీరమరణం పొందారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి కీర్తి చక్ర తీసుకుంటూ ప్రవీణ్ ప్రభాకర్ తల్లి కన్నీళ్లు పెడుతూ కుప్పకూలిపోయారు. దీంతో ఒక్కసారిగా అక్కడ భావోద్వేగ వాతావరణం నెలకొంది.